హాయ్ హలో అండి. మనం మ్యాంగ్రోవ్స్ వాక్‌వే ఫారెస్ట్‌లో ఉన్నాం కదా! సగం దూరం వచ్చేసాక ఇలాగా వాక్‌వే అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కొంతవరకు మామూలు నార్మల్ రోడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. కూర్చొని కాసేపు మనం వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక ఈ విధంగా వంతెనలాగా ఉంటుంది. అంటే చిన్న బ్రిడ్జ్ అనమాట. ఇది దాటేసిన తర్వాత వితౌట్ వాల్స్ ఉంటుందన్నమాట. ఇక్కడితో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న వాక్వే ఉంటుంది. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగే అంత ఉంటుందన్నమాట. ఆ బురద చూస్తున్నారా ఎలా ఉందంటే అప్పుడప్పుడు పాత సినిమాల్లో చూపించేవారు కదండి, ఊబి అని, ఆ టైప్ ఉందన్నమాట. అసలు చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది నాకు. ఇంతకు ముందు చూపించింది శరావతి రివర్ అనమాట. చూసారు కదా వాక్వే ఎంత చిన్నగా ఉందో. కింద సపోర్టింగ్కి వరలు పెట్టున్నారు. ఈ ఒక్క మనిషి మాత్రమే నడవగలరండి. ఇంకో పర్సన్ అంటే కష్టము. చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని నడవాలి. గ్యాప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. మన చేతిలో ఉండే ఏ వస్తువు అయినా సరే చాలా జాగ్రత్తగా పట్టుకొని నడవడం బెటర్. ఎందుకంటే కింద పడితే తీసుకోవడం కష్టం. అలాగే బురద చాలా స్మూత్గా ఉంది. ఆ బురదలు ఇంకా పడిపోయిందంటే బరువైన వస్తువు ఏదన్నా లోపలికి వెళ్ళిపోయినట్టే, ఇంకా వదులుకోవడం ఆశ. ఇంతకుముందు వీడియోలో ఒక కార్నర్ ప్లేస్ చూపించి ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ కార్నర్ ప్లేస్లో ఫొటోస్ దిగుదామని చెప్పేసి నుంచొని ఫొటోస్ దిగాము. తర్వాత మా వారు పిల్లర్ సపోర్ట్తో నుంచుందాంలే అని చెప్పేసి పిల్లర్ మీద కాలు పెట్టడానికి చెప్పు వదిలేశారు. చెప్పు అది బై మిస్టేక్ జారి కింద పడిపోయిందనమాట. దీనికంటే అది కొంచెం లోతు ఎక్కువగా ఉండింది, చేతికి అందేటట్టుగా లేదు. సో చెప్పు ఎలా తీసుకోవాలా అని చెప్పేసి అక్కడ టికెట్ ఇష్యూ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా స్టిక్ కానీ ఏమన్నా ఉంటే ఇవ్వండి, కొంచెం పొడవుగా రాడ్ టైప్ అని అడిగితే వాళ్ళ దగ్గర ఏదో ఐరన్ రాడ్ ఉంటే ఇచ్చారు. దీంతో గుచ్చి తీసుకుండమ్మా అని చెప్పేసి. బట్ అది కూడా సరిపోలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా వెనక నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తే వెనక పక్కగా కొంచెం పిల్లర్ టైప్ ఉందనమాట. ఆ పిల్లర్ని సపోర్ట్ తీసుకొని దాని పక్కగా ఇంకో చెట్టు ఉంటే దాని మీద కాలు పెట్టి, ఇవేం అంత వెయిట్ కూడా బేర్ చేయలేమండి. అయినా కానీ ఇంకా నిదానంగా దిగి చెప్పు తీసుకున్నారు. భయం వేసిందనమాట. చెప్పు పోతే పోయిందిలే అనుకోవడానికి 2 days బిఫోరే అనమాట అవి కొనుక్కుంది. ఇంకా ఒట్టి కాళ్ళతో నడవడానికి కూడా కొంచెం కష్టంగా ఉండింది. సో అందుకని చెప్పేసి ఎలాకలా ధైర్యం చేసేసి చెప్పులు తీసుకున్నాము. ఇదొక మర్చిపోలేని సంఘటన అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు నడుచుకొచ్చి ఈ చెట్లు అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది ముగించేసేసుకొని మేము నెక్స్ట్ ఎకో బీచ్కి వెళ్ళాము. మనం ఎలా అయితే ఎంట్రీ ఇస్తామో అదే వేలో మనకి ఎగ్జిట్ కూడా ఉంటుంది. సపరేట్ వే ఏం లేదనమాట. సో బయటకు వచ్చేసాక చిన్న చిన్న స్టాల్స్ అలా ఉన్నాయి. మనకు కావాలంటే అక్కడ ఏమైనా తీసుకొని తిని ఎంజాయ్ చేసేసి రావచ్చు. అలాగే బయట కూడా పెద్ద పెద్ద చెట్లకి ఇలాగ ఉయ్యాలు అయ్యి కట్టున్నాయన్నమాట. సో వీళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్నాక మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ బీచ్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.